హాయ్ ఫ్రెండ్స్, సుదీప్ హీరోగా రవిచంద్రన్ ప్రధాన పాత్ర పోషించిన హెబ్బులి సినిమా 2017లో రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ అయింది. మళ్ళీ ఇదే సినిమాని సారథి పేరుతో ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కమాండో రామ్ ఓవైపు దేశాన్ని కాపాడుతూ ఉంటే తన ఇంట్లోనే తన అన్న కలెక్టర్ అయిన తన అన్న ఆత్మహత్య చేసుకుంటాడు. బెంగళూరు వచ్చి తన అన్న మరణం వెనక ఉన్న కారణం ఏంటో తెలుసుకోవడం కోసం రామ్ ఏం చేశాడు అన్నదే కథ. ఈ సినిమా చాలా స్లోగా సాగడం ప్రధాన మైనస్ పాయింట్. దానికి తోడు సినిమాలో పాటలు కానీ విలనిజం కానీ హీరోయిన్తో వచ్చే లవ్ సీన్స్ కానీ సోసోగా అనిపించి అంత గొప్పగా అనిపించవు. ఈ సినిమాకి కేవలం ఒకే ఒక ప్లస్ పాయింట్, అది కిచ్చా సుదీప. అతను బీభత్సంగా భయంకరంగా యాక్ట్ చేయడానికి ట్రై చేసినా అక్కడ సినిమాలో అంత కంటెంట్ ఉండదు. కళ్యాణి యాక్టింగ్ కానీ, రవిశంకర్ యాక్టింగ్ కానీ, రవి కిషన్ యాక్టింగ్ కానీ, అమలాపాల్ యాక్టింగ్ కానీ ఓకే అనిపిస్తే కానీ సూపర్గా అనిపిస్తుంది. చిక్కన కామెడీ పెద్దగా చేసిందే ఉండదు. సినిమా అంతా గంభీరంగా ఒక బీభత్సమైన సినిమాని చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలగజేయాలని దర్శకుడు ఎస్ కృష్ణ ట్రై చేసినా అక్కడ పని అవ్వలేదు. పాటలు ఉంటాయి కానీ అవన్నీ కర్ణాటక టైప్ సంగీతంలో అనిపిస్తాయి కానీ ఒక్కటి కూడా ఆకట్టుకోదు. కాస్ట్లీగా పిక్చరైజ్ చేశారు పాటలు. టైం పాస్కి ఏదైనా సినిమా చూడాలనుకుంటే మీరు సుదీప్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయండి. రవిచంద్రన్ లాంటి సీనియర్ యాక్టర్ని పెట్టుకొని కూడా అతన్ని వాడుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఇదే ఎస్ కృష్ణ తర్వాత చాలా సినిమాలు తీశాడు సుదీప్తో, అవన్నీ కూడా అంతగా ఆడలేదు. దానికి ఉదాహరణ పహిల్వాన్ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?